ఇప్పుడు మీరు చూస్తుంది ఆరో 100 జిఎన్ఎస్ఎస్ రిసీవర్. ఈ బాక్స్లో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చి L1 బ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇది మీకు యాక్యురసీ ఇస్తే ఒక సబ్మీటర్లు ఇస్తుంది. సో దీనికి క్యాప్ మోడల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే మోడల్స్ అయితే డైరెక్ట్గా మీకు పోల్ వస్తుంది. పోల్కి యాంటీనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది పాత మోడల్ కాబట్టి దాంట్లో క్యాప్ ఉంటుంది. తర్వాత ఆరో 100 జిఎన్ఎస్ఎస్ రిసీవర్ ఉంటుంది. ఇందులోనే ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. సో మీరు ఆ బ్యాటరీని రిమూవ్ చేసి మళ్ళీ ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది బ్యాటరీ ఇండికేటరు. ఇది అయిన తర్వాత ఇక్కడ వచ్చి యూఎస్బి కనెక్షన్కి అలాగే ఎక్స్టర్నల్ యాంటీనా కనెక్షన్కి పోర్ట్స్ ఉంటాయి. తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు L1 బ్యాండ్ యాంటీనా ఉంటుంది. ఇదే మనం క్యాప్లో పెట్టుకుంటాం. సో ఈ కేబుల్స్ వచ్చి కనెక్టింగ్ కేబుల్స్. అవి 2 జాయింట్స్ కింద ఉంటాయి అన్నమాట. ఆ జాయింట్ ఎందుకంటే ఎక్స్టెన్షన్ కోసం. సో మనం డైరెక్ట్గా 2 సైడ్స్ కనెక్ట్ చేసి ఆ జాయింట్ కనెక్ట్ చేస్తే మనకి కావాల్సినంత ఎక్స్టెన్షన్ వస్తుంది. దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకోవడం కోసం, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం మనం దీంట్లో యూఎస్బి కేబుల్ యూజ్ చేస్తాం. తర్వాత వచ్చి ఈ పౌచ్ దేనికంటే యాంటీనా పోల్ మీద ఉన్నప్పుడు లేదా క్యాప్ మీద ఉన్నప్పుడు రిసీవర్ని క్యారీ చేసుకోవడం కోసం ఈ బ్యాగు. అండ్ ఇవి వచ్చి చార్జర్ అండ్ దాని కనెక్టర్స్ అనమాట. ఈ కనెక్టర్స్ కూడా డిఫరెంట్ కన్వర్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఈ పౌచ్ తీసుకుని ఆ పౌచ్లో ఈ ఆరో 100 ఫిట్ చేద్దాం. సో ఒక సైడ్ హోల్ ఉంటుంది. ఆ హోల్ దేనికంటే యాంటీనా కనెక్ట్ చేసుకోవడం కోసం. ఇంకొక హోల్లో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది బటన్స్ అవన్నీ. సో ఆ బటన్స్ అవి చూసుకుని బ్యాటరీ ఛార్జింగు అలాగే డిఫరెన్షియల్ వచ్చిందా లేదా, సిగ్నల్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం అనమాట. ఇలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇంకొక సైడు దాన్ని మనం కేబుల్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఈ కేబుల్ కనెక్ట్ చేసుకుంటే ఇలా కేబుల్ కనెక్ట్ అవుతుంది. ఈ బ్యాగ్ మన షోల్డర్ తగిలించుకుంటాం. అండ్ యాంటీనా వచ్చి ఇంకొక సైడ్ కనెక్ట్ చేసి దాన్ని క్యాప్కి పెట్టుకుంటాం అనమాట. సో ఈ 2 కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు యాంటీనా కనెక్ట్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. అండ్ తీసేటప్పుడు కూడా దాన్ని ట్విస్ట్ చేసి ఒకసారి లాగితే వచ్చేస్తుంది అనమాట అది. ఇప్పుడు యాంటీనా కనెక్ట్ చేసినప్పుడు స్క్రూ ఉంటుంది దాన్ని తిప్పితే టైట్ అవుతుంది. సో అది టైట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ తీసేటప్పుడు కూడా కొంచెం థ్రెడ్డింగ్ జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఇది బేసిక్ సెట్టింగ్ మొత్తం అంతా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ యాంటీనాని తీసుకెళ్ళి క్యాప్లో పెట్టుకోవాలన్నమాట. క్యాప్లో పెట్టుకున్న తర్వాత మనం హెడ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. జనరల్గా మనం 5 feet మినిమమ్ ఉంటాం కాబట్టి సో ఆ హైట్కి ఇది సరిపోయేలా ఉంటుంది. సో ఈ యాంటీనా వచ్చి ఆ పైన క్యాప్ కొన్న పౌచ్లో పెట్టి ఆ హోల్లోకి ఇన్సర్ట్ చేయాలి. చేశాక ఎక్స్టర్నల్ నుంచి కేబుల్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇది ప్రాసెస్. ఇది యాక్చువల్గా చాలా ఫాస్ట్గా ఈ ప్రాసెస్. అండ్ దీని ద్వారా మనం సర్వే చేసుకున్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఫీజిబిలిటీ ఉంటుంది కాబట్టి క్యాప్ కానీ హ్యాండిల్ కానీ యూజ్ చేస్తాం. తర్వాత దీనికి ఆరో 100 కానీ ఆరో గోల్డ్ కానీ మనం కార్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి యాక్యురసీ ఎంఎంలో వస్తుంది. దీని గురించి కూడా ఒక వీడియో ఛానల్ ఆల్రెడీ ఉంది. సో అది చూడొచ్చు. అండ్ వన్స్ ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం తల మీద పెట్టుకుని సర్వే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెస్ చేసి ఆన్ చేసుకొని లేదా ఒకసారి బ్యాటరీ ఇండికేషన్ చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది అనమాట. ఈ పౌచ్ కూడా ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో దానివల్ల లోపల యూనిట్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేశాను. నాకు అక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది, బ్లూటూత్ కనిపిస్తుంది, అండ్ అలాగే జీపీఎస్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి.